సార్ నమస్తే అండి. నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వాట్సాప్ పరిపాలన విధానానికి నాంది పలికింది. అవును. సో ఇప్పుడు ఈ వాట్సాప్ పరిపాలన ఏంటంటే మనం సచివాలయంకి ఇట్లకి వెళ్ళి చాలా టైం వృధా చేసుకొని సరే ఇన్ టైంలో మనకు పనులు అవ్వవు. అదే వాలంటీర్లో కొన్ని సేవలు పెట్టారు. ఆ యొక్క వాట్సాప్ పాలనలో ఆ సేవలు కనుక మనం ఉపయోగించుకుంటే పరిపాలన సులభతరం అవుతుందంటారా, లేకపోతే ఇంకేమైనా దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి అంటారా? 100% సులభతరం అవుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఐటీ రంగం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. ఇతర దేశాలకు వెళ్ళి మంచి ఆదాయాలు తీసుకొని వాళ్ళు ఇప్పుడు జీవితాలు వెలబుచ్చుతూ ఉన్నారు. వీళ్ళకి ఐటీ రంగం అంటే ఏంటో తెలియదు. ఈ వాట్సాప్ రంగం అలా సచివాలయాలకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేనే ఉన్నాను, నాకు ఏదో సర్టిఫికేట్ కావాలి, అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని ఉండేదానికంటే మనకి యాప్ ఇచ్చినప్పుడు మన యాప్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఆ సర్టిఫికేట్ పొందడం చాలా టైము ఇదవుతుంది, టైం బెనిఫిట్ అవుతుంది, సర్టిఫికేట్ చేతికి వస్తుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇది చాలా మంచి పథకం. ఇది వీళ్ళకి అర్థం కాక బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీరు అన్నట్టుగానే బురద జల్లడం కూడా స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు ఏంటంటే డేటా చోరీ కొత్త అంశానికి నాంది పలికారు వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వాట్సాప్లో మనం చాలా మన యొక్క ఆధారాలను పెడతా ఉంటాం. అవును. ఓటీపీలో షేర్ అవుతూ ఉంటే మన యొక్క డేటా కూడా ఏమైనా ఆపద కలిగేటట్టు ఉందా అంటే మొత్తం డేటా చోరీ చేస్తారు, దీనివల్ల మనకి చాలా ప్రమాదం ఉంది రాబోయే రోజులు అంటూ మాట్లాడుతున్నారు. నిజంగా ఈ డేటా చోరీ అవడం కరెక్ట్ అంటారా? అయ్యిందండి, డేటా చోరీ అయింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో డేటా చోరీ అయింది. ఆధార్ కార్డులు దాన్ని తీసుకొని అవి వేరే కంపెనీలకు ఇవ్వటం జరిగింది. వాళ్ళు హయాంలో డేటా చోరీ అవ్వటం కరెక్టే, కానీ కూటమి ప్రభుత్వంలో అది అవదండి. కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకుంటే ప్రతిదీ కూడా టెక్నికల్గా ఉంటుంది, ప్రజలకి అందుబాటులో ఉంటుంది, ప్రజలకి చక్కగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంతే తప్పించి వీళ్ళు డేటా చోరీ చేశారని చెప్పి కూటమి ప్రభుత్వం చోరీ చేస్తుందని చెప్పి అనుకోవటం వాళ్ళ యొక్క అవివేకం ఉండదు, అంతే. కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కి శ్రీకారం చుట్టింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి? ప్రభుత్వం ఒక ఫోన్ నెంబర్ ఇచ్చింది, ఆ ఫోన్ నెంబర్కి మనం హాయ్ అని పెడితే దాంట్లో కొన్ని సేవలు పెట్టింది. ముఖ్యంగా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్ల దగ్గర నుంచి మనకి క్యాస్ట్ నేటివిటీ ఇన్కమ్ సర్టిఫికెట్ల వరకు ప్రతిదీ కొన్ని సేవలు దాంట్లో పొందుపరిచింది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకో, దాంట్లో హాయ్ అని పెడితే కొన్ని సేవలు వస్తాయి. నీకు సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక క్లిక్ చేస్తే దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, దాంట్లో క్యాస్ట్ అని క్లిక్ చేస్తే నీ యొక్క డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేస్తే నీ క్యాస్ట్ సర్టిఫికేట్ వెంటనే క్షణాల్లో డౌన్లోడ్ అయిపోద్ది. అయితే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధంగా ఇంత సులభతరంగా ఇలా చేస్తా ఉంటే దీని మీద కొంతమంది బురద జల్లే రాజకీయాలు మొదలు పెట్టేశారండి. ఇదిగో మీరు వాట్సాప్ సేవలు కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా మీ డేటా చోరీ చేయబడతా ఉంటుంది. మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారా, మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారా, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారా, అబ్బో ఇంకేముంది, మొత్తం మీ యొక్క డేటా అంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాళ్ళకు మీరు నచ్చినట్టు విధంగా మొత్తం బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి నిన్న అంబటి రాంబాబు గారి ప్రెస్ మీటు, అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు మొదలు పెట్టేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం ప్రజల కోసం ఆలోచించి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఎందుకంటే బురద జల్లే రాజకీయాలు చేస్తారు? ఈ రోజున పరిపాలన ఎంత సులభతరం అవుతుంది. కేవలం మొబైల్లో చక్కగా ఒక మెసేజ్ పెడుతుంటే మనకు కావాల్సిన ప్రతిదీ అవసరం తీరే విధంగా నూతన అధ్యయనానికి శ్రీకారం చుడితే దీని మీద ఎలా బురద జల్లే రాజకీయాలు చేయాలనిపిస్తుందండి. మీరు సచివాలయాలు పెట్టారు, సచివాలయం చుట్టూ తిరగలేక ప్రజలు ఎన్ని అవస్థలు పడేవారు. ఏదైనా అవసరం కావాల్సి వచ్చి సచివాలయంకి వెళ్తే కనీసం వాళ్ళు వెంటనే ఆ యొక్క ఫైల్ టేకప్ చేసి వెంటనే దానికి సంబంధిత పరిష్కారం చేసేవాళ్ళ. ఈ రోజున ఏదైనా డాక్యుమెంట్ కోసం వెళ్ళామనుకో, అక్కడికి వెళ్తే ఈ రోజు అప్లై చేసాంగా, రేపురా ఎల్లుండ్రా అవతలరా అని చెప్పి వెంటనే పంపించే దాఖలాలు మనకు కనపడతాయి సచివాలయ సిబ్బంది. ఈ రోజు నాకు సచివాలయ సిబ్బందితో కూడా అవసరం లేకుండా కేవలం ఒక వాట్సాప్ ద్వారా ఒక్క మెసేజ్ కనుక పెడితే మన క్షణాల్లో మనకు కావాల్సిన ప్రతి అవసరం తీరుతుందంటే ఇది కావాలా అది కావాలా? జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే ఇంటింటికి రేషన్ డెలివరీ చేసాడు, సో అది బాగానే ఉంది. పెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నిర్ణయం మంచిదే. ఎందుకంటే ప్రతిసారి అక్కడికి వెళ్ళి సచివాలయం దగ్గర ప్రతిసారి పంచాయతీ దగ్గరికి వెళ్ళి, ఇదివరకు పంచాయతీలు కాబట్టి పంచాయతీల దగ్గరికి వెళ్ళి అక్కడ లైన్లో నుంచుంటాం, మనకి ఏలు ముద్రలు వేసుకుంటాం, తీసుకుంటాం, మనం ఎక్కడైతే అక్కడికి వెళ్ళి తీసుకుంటాం, చాలా ఇబ్బందిగా ఉండేది. సో జగన్మోహన్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా
మన ఇంటికి మనకు ఫంక్షన్లు అందేలా కాస్త చేసాడు, మంచిదే, బాగానే ఉంది. ఇక రేషన్ విషయంలో కూడా రేషన్ వ్యాన్లు ఏర్పాటు చేసి మన దగ్గరికే రేషన్ వ్యాన్లు వచ్చేలా కాస్త చేసాడు, ఇది కూడా బాగానే ఉంది. అయితే ఈ రోజు ఇదే పరిపాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు కాస్త మెరుగ్గా ఆలోచించి ఇంకా పరిపాలన సులభతరం చేసే విధంగా ఇంత చక్కగా పరిపాలన చేస్తే మరి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? ఇంతకు వ్యతిరేకించేది ఎవరు? ప్రజలు కాదుగా. వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎందుకు బురద జల్లుతా ఉన్నారు? మీరు చేసినప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం గతంలో 2 పనులు చేసినప్పుడు ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? మీరు చేస్తున్నారు, దానికి సపోర్ట్ చేసింది ఎస్ శభాష్, బాగానే చేసావు, ఇంకో ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడుకి సలహా ఇచ్చే విధంగానే మాట్లాడారు తప్ప మీ మీద బురద జల్ల రాజకీయాలు చేయలేదే. ఇప్పుడు మీరెందుకు బురద జల్లే రాజకీయాలు చేస్తా ఉన్నారు? ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ పెడతాం వల్ల ఇంకా పరిపాలన కాస్త సులువుతరం అవుతా ఉంది, సమస్యలు ఇంకా పరిష్కరించబడతాయని చెప్పి మీరెందుకు ప్రజలకు నచ్చజెప్పే విధంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తే మీరు ఓర్చుకోలేరు. మీరు చేసే పరిపాలనకి ఇక్కడ ప్రభుత్వం చక్కగా సపోర్ట్ చేసింది గతంలో. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి అవసరమైతే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ శాబాష్ జగన్మోహన్ రెడ్డి ఈ పని చేసాం, ఇది బాగానే ఉందని చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళే తప్ప నీలాగా ఈ రోజున బురద జల్లి రాజకీయాలు మేము అప్పుడు చేయలే. మీరు చేసే రాజకీయాలను బురద జల్లి రాజకీయాలు చేయడమే. ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ కనుక తీసుకొచ్చి చక్కగా పరిపాలన అందించే విధంగా, సమస్యలు తీర్చే విధంగా ఒక ఆస్త ముందుకు అడిగేస్తే దీని మీద విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు చేయడమా? ఏంది సార్, ఎట్టబోతుంది సార్ సమాజం? మీరు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. మీరు చేసినప్పుడు మీరు సపోర్ట్ చేసి మరి మేము చేస్తే మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? వాస్తవాలు తెలుసుకోవాలి కదా. ఎందుకంటే బురద జల్లి రాజకీయాలు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా దాని మీద ఎందుకు విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు మొదలు పెట్టేశారు? పరిపాలన అందించేది ప్రజలకే కదా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నచ్చకపోతే ప్రశాంతం కూర్చోండి. ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు కదా, ప్రజలకు అర్థమవుతుంది కదా, ప్రజలు దాన్ని ప్రతి విషయాన్ని స్వాగతిస్తూ చక్కగా చేసుకుంటున్నారు కదా. ప్రజలకేనో కూటమి ప్రభుత్వాన్ని మధ్య చక్కగా అండర్స్టాండింగ్ ఉంది, చక్కగా వెళ్తుంది కదా. ఎందుకు మీరు దీని మీద బురద జల్లే రాజకీయాలు చేస్తారు? ఎందుకు శవ రాజకీయాలు చేస్తా ఉన్నారు ప్రతిసారి? ఇంకోటి, ఇది వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఈ వాట్సాప్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గతంలోనే తీసుకొచ్చాడంట. పోనీ జగన్మోహన్ గతంలో తీసుకొచ్చినప్పుడు ఎందుకు అవలంబించలేకపోయావు? ఈ రోజున కూటమి ప్రభుత్వం అవలంబించినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నావు? సరే మేము పెట్టిందే, ఈ పోనీ చంద్రబాబు నాయుడు గారు అవలంబించారు, పోనీ ఈ రకంగా మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు బురద జల్లే రాజకీయాలు చేస్తా ఉన్నారు? అంటే మీకు నచ్చే విధంగా చేస్తే నచ్చిద్ది, మీకు నచ్చదు కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పని ఎంత మంచిదైనా సరే మీకు నచ్చదు. విషం కక్కాలి, విషం జిమ్మేయాలి అంతే. కూటమి ప్రభుత్వానికి వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నింటిని మంట కలిపేలా మీ యొక్క బురద జల్లి రాజకీయాలు చేయడం కోసం ఫిక్స్ అయిపోయారు. ఒకసారి చూడండి, పరిపాలన స్టార్ట్ అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా స్టార్ట్ చేసుకొచ్చారో ప్రతి దానికి వైసీపీలు కౌంటర్ అటాక్ ఇవ్వడం కోసం రెడీ అయ్యారు తప్ప కనీసం ఒక్కదానికని సపోర్ట్గా నిలబడ్డారా? ఆఖరికి రీసెంట్గా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి 11,000 కోట్ల రూపాయలకు పైగా దానికి సంబంధించి నిధులు విడుదల చేసి మళ్ళీ వాళ్ళకి ఆ యొక్క ప్లాంట్కి జీవనం పోస్తే కనీసం ఒక్క థ్యాంక్ యూ అని కూడా ఒక్క మెసేజ్ కూడా దాన్ని పెట్టలేకపోయారు. కనీసం దాని గురించి ఒక్కరు కూడా నోరెత్తలేకపోయారు. ఎందుకంటే ప్రభుత్వం చేసిన మంచి పని ప్రజలు స్వాగతించారు. ఇది కూటమి ప్రభుత్వానికి మంచి పరిపాలన అని చెప్పి పేరు వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఒంట్లో జెర్లు పాగేసినట్టు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ నిద్ర కూడా పట్ల ఆ 2-3 రోజులు ఏదో ఒక అంశం మీద అమ్మో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుంది, దీన్ని ఎలాగైనా చెడగొట్టాలని చెప్పి విషం కక్కడం కోసం మార్గాలు ఎత్తుకున్నారు. సో ఇలాగా ప్రతి ఒక్కదాని కోసం ప్రభుత్వం ఏ పని చేసినా దాని మీద బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే విధంగా ముందు కొనసాగుతున్నారు తప్ప రాష్ట్రాలకి మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పి అవగాహనతో మాట్లాడేవాడు ఒక్కలేడు. సో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి, కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకి సహకరించండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.